చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1. ద డిక్లరేషన్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ ఆన్ అంటే బెంగాల్ విభజన ప్రకటన ఏ రోజున జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 19th జులై 1905 అని తెలుస్తుంది. ఈ ఆన్సర్ వెనుక ఉన్న డీటెయిల్స్ మనం లైన్ బై లైన్ చూద్దాం. అధికారికంగా ఈ విభజన ప్రకటన జులై 19th 1905న జరిగింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఏమన్నాడంటే, ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించడం కష్టంగా ఉంది, అందుకే కేవలం ఒక పరిపాలన సౌలభ్యం కోసమే నేను ఈ విభజన ప్రతిపాదిస్తున్నాను అని చెప్పాడు. కర్జన్ ప్లాన్ని ఒకసారి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తను పైకి పరిపాలనా చర్య అని చెప్పినా ఆయన తూర్పు బెంగాల్ మరియు అస్సాం అనే ఒక కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేశాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా ఏంటంటే, ఈ కొత్త రాష్ట్ర జనాభా 3.1 కోట్లు. ఇందులో ముస్లింలు మరియు హిందువుల నిష్పత్తి ఎంతో తెలుసా? ఖచ్చితంగా 3:2 రేషియోలో ఉండేలా ప్లాన్ చేశారు. ఇక పశ్చిమ ప్రావిన్స్లో చూసుకుంటే అక్కడ హిందువులు మెజారిటీగా ఉండిపోయారు. కర్జన్ చేసిన ఈ విభజన బెంగాల్ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహాన్ని, శత్రుత్వాన్ని రగిలించింది. దీని రిజల్ట్ ఏంటంటే బ్రిటిష్ వస్తువులను, మరీ ముఖ్యంగా వాడి టెక్స్టైల్స్ను బాయ్కాట్ చేయాలని, మన స్వదేశీ వస్తువుల్నే వాడాలని ఒక అతిపెద్ద ప్రచారం మార్మోగిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 2 చూద్దాం. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ మెయిన్లీ అంటే అసలు ఈ బెంగాల్ విభజన ప్రధానంగా ఎందుకు చేయబడింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టు వీకెన్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ బెంగాల్. ఇందాక మనం అనుకున్నట్లు కర్జన్ పైకి పరిపాలనా సౌలభ్యం అని నాటకమాడినా వాళ్ల అసలు టార్గెట్ బెంగాల్లో రోజురోజుకీ బలపడుతున్న జాతీయవాదాన్ని తొక్కేయడమే. బెంగాల్ ప్రజలైతే ఈ విభజనను తమ కన్నతల్లిలాంటి మాతృభూమికి జరిగిన ఘోర అవమానంగా ఫీలయ్యారు. దేశవ్యాప్తంగా రగులుతున్న జాతీయవాదాన్ని అణచివేయడానికి బ్రిటిష్ వారు వాడిన ఒక పొలిటికల్ వెపన్ ఈ విభజన. ఈ అవమానంతో బెంగాల్ అంతటా ఐక్యతా నినాదాలు మార్మోగిపోయాయి. ఈ ఎమోషన్ ఏ రేంజ్లో ఉందంటే సాక్షాత్తు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాతృభూమికి జరిగిన ఈ అన్యాయానికి ప్రతిస్పందిస్తూ ప్రజల ఐక్యతను చాటి చెబుతూ అమర్ సోనార్ బెంగ్లా అనే అద్భుతమైన గీతాన్ని స్వరపరిచారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకప్పుడు బెంగాల్ ఐక్యత కోసం పుట్టిన ఈ పాటే ఆ తర్వాత కాలంలో బంగ్లాదేశ్ దేశానికి జాతీయ గీతంగా మారిపోయింది. ఇది ఎగ్జామ్స్లో తరచుగా అడిగే పాయింట్ సుమా, సో నోట్ దిస్ డౌన్. ఓకే, క్వశ్చన్ నంబర్ 3. ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ అంటే బెంగాల్ విభజన జరుగుతున్న ఆ టైంలో బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, సర్ ఆండ్రూ ఫ్రేజర్. ఈ సర్ ఆండ్రూ ఫ్రేజర్ 1903 నుండి 1908 వరకు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. అసలు ఈ పరిపాలనా సామర్థ్యం పేరుతో బెంగాల్ను రెండుగా చీల్చాలనే ఐడియా ఫస్టొచ్చింది ఈ ఆండ్రూ ఫ్రేజర్కే అని చరిత్రకారులు చెబుతారు. విభజన జరిగిపోయిన తర్వాత కూడా ఈయన ఒరిస్సా మరియు బీహార్ ప్రాంతాలతో కూడిన పశ్చిమ బెంగాల్కు లెఫ్టినెంట్ గవర్నర్గా కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకర్డ్ లాస్ట్ అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిటికంటే చివరిగా జరిగింది ఏది? ఆప్షన్స్లో అనెక్సేషన్ పాలసీ, బెంగాల్ విభజన, పర్మనెంట్ సెటిల్మెంట్, ఇంకా సబ్సిడరీ అలయన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్, ఇలాంటి క్రోనాలజీ ప్రశ్నలు ఎగ్జామ్స్లో చాలా కీలకం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. అది ఎలాగో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ టైమ్లైన్ని ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1793లో లార్డ్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ని ప్రవేశపెట్టారు. ఇది అప్పటి బ్రిటిష్ ఇండియా భూభాగంలో దాదాపు 5వ వంతు ప్రాంతంలో అమలైంది. ఆ తర్వాత 1798-1805 మధ్య లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ని తీసుకొచ్చాడు. ఇదొక నాన్ ఇంటర్వెన్షన్ పాలసీ అనమాట. ఇక 1848 నుండి 1858 మధ్య కాలంలో లార్డ్ డల్హౌజీ తన ఫేమస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశాడు. ఫైనల్గా 1905లో ఈ బెంగాల్ విభజన జరిగింది. సో వీటన్నిట్లో లాస్ట్ జరిగింది 1905 బెంగాల్ విభజన కదా. వెరీ సింపుల్.